రూపాయలు సొంత రూపాయలే ఖర్చు పెడుతున్నారు కదండి. ఇప్పుడు ఆయనంత మంచి వ్యక్తి మనం ఎక్కడ చూడలేదు. అందువల్ల ఆయనకి వేద్దామనండి. ఇప్పుడు ఆయన పదవి లేదు, ఏమీ లేదు. సొంత శ్వాస ఖర్చు పెడుతున్నారు ఆయన. మనిషి కూడా వ్యత్యాసంగా మంచోడు అయినా దేనికైనా తక్కువ వస్తున్నాడో ఏ ఆపద వచ్చినని మన మూలపేటలో పడవలు మునిగిపోయి వచ్చారు ఇవన్నీ చేస్తున్నారు. ఏంటంటే ఆయన గుర్తు పదవులు ఉన్నాయి ఇంకా బాగా చేస్తారని ఒక నమ్మకం. జనసేన రావాలని కోరుకుంటున్నానండి. ఓడించడానికి ఏం అవుతుందంటే జనంలో గుండెల్లో ఉండిపోయాడు నేను. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా పేమెంట్కి తీసుకుంటారో ఏంటి వద్దని అనరు. అవి మన సొంత రూపాయలే, ప్రజల రూపాయలే. వాళ్ళ సొంత రూపాయలు కూడా ఇవ్వరు. ఆయన సొంత రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాడు కదా జనాలకి. అందువల్ల కొంచెం ఆయన అంటే ఇదండి. ఆయన ఓడించడానికి కూడా ఏం అవ్వదండి. ఏసీలో కూర్చోవచ్చు, సినిమా తీసుకుంటే 2 రూపాయలు వస్తాయి. జనంలో వచ్చి ఎండలో తిరిగి 4 ఎండల్లో పాపం తిరిగి కర్మ ఆయనకి ఏముందండి. జనం మంచి చేద్దామని కదండి ఆయన వచ్చింది. అలాగే జనం మంచి చేద్దామని వచ్చాడు. మనం కూడా నిలబెట్టుకోవాలి కదండి. అలాంటి మంచి వ్యక్తిని మనం పట్టుకోకూడదు కదా.